టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ కనుక వాళ్ళకి ఫస్ట్ టైమే ఆ డాక్సిసైక్లిన్ అండ్ యాంటీబయాటిక్స్ తో క్లియర్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. అందులో ఒక 30 మందికి యాంటీబయాటిక్స్ తో ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది. 70 మందికి ఖచ్చితంగా ఆ టెస్టిస్ లో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వదు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, కానీ ఆ ఇన్ఫెక్షన్ తాలూకా ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్ గా టెస్టిస్ లో ఉండి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది టెస్టిస్ ని ఇరిటేట్ చేస్తా ఉండి వాళ్ళు ఈ ప్రాబ్లం ఎదుర్కొంటా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్. దీన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటారు, లేకపోతే పిజో వేవ్ థెరపీ అంటారు. యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నా యాంటీబయాటిక్స్ ఎన్నిసార్లు యూజ్ చేసినా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక ఆ టెస్టిస్ లో పెయిన్ లాగా అనీజీ లాగా ఉండి ఇబ్బంది పడతా అండ్ కొన్నిసార్లు ఈ పెయిన్ వల్ల టెస్టిస్ లోగా డ్యామేజ్ అయిపోయి స్పెర్మ్ కౌంట్ అంటే వీరికణాల కౌంట్ లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ కొన్నిసార్లు అంగస్తంభన సమస్య, సిగరెట్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఈఎస్డబ్ల్యూటీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్. దాన్నే పిజో వేవ్ థెరపీ అని కూడా అంటారు. ఈ జనరేటర్ దీని నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ అనేది ఆ టెస్టిస్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది కంట్రోల్ చేసి టెస్టిస్ కి బ్లడ్ సప్లై పెరిగిద్ది. సో దాని వల్ల వాళ్ళకి ఆ టెస్టిస్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి మళ్ళీ ఆ పెయిన్ లేకుండా లైఫ్ ని మళ్ళీ నార్మల్ గానే వాళ్ళు లీడ్ చేయవచ్చు. అండ్ దాంతో పాటు టెస్టిస్ ఫంక్షన్ పెరిగి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి ఫ్యూచర్ లో సెక్షువల్ గా సమస్యలు రావు. అండ్ దాంతో పాటు స్పెర్మ్ కౌంట్ పెరిగి దాని వల్ల ఈ సంతాన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.